పక్కన అక్కడ ఆకెండ తెగులు వచ్చింది, అక్కడ లైవ్లో చూపించాకు విపరీతంగా. దీనికి రాలేదు. అంటే కొంతవరకు మనకి ఏంటంటే కొన్ని ఏదన్నా తెగులు తట్టుకున్నది అనుకో, వైరస్ వచ్చేదని తట్టుకున్నది అనుకో నయమే కదా. కొంచెం దిగుబడి తక్కువ వచ్చినా మనకు నిలబడతాం కదా, వైరస్కు మందే లేదు కదా. అటువంటిది మనకు ఆకెండ తెగులు తట్టుకునేసుకో నయం కదా, అట్లా కూడా చూడాలి. ఎందుకంటే ఏ రకమైన మనం ఇది బాగలేదని చెప్పడానికన్నా కూడా 2-3 సీజన్లు చూసుకోవాలి. ఇప్పుడు ఈ సీజన్ చూసినాం, ఇంకో రబీలో చూద్దాం, రబీలో చూస్తే అప్పుడు తెలుస్తుంది. అప్పుడు చూసినాక ఫైనల్గా ఇప్పుడు ఈ సంవత్సరం చూసినాం, మళ్ళీ రబీలో చూసినాక ఫైనల్గా అప్పుడు బాగుంటే రైతులు వేసుకోవచ్చు. ధాన్యం అనేది 3-4 సీజన్స్ చూస్తే తప్పించి ఈ రెండు లేదు. ఇప్పుడు చూసినాం ఆటోమేటిక్గా ఇప్పుడు ఎంత దిగుబడి వస్తుందని తెలుస్తుంది. నెక్స్ట్ రబీలో కూడా మనకు ఫైనల్గా తెలిసిపోతుంది. ఫైనల్గా మనకు ఉన్న దొడ్డు రకాలు ఎంత వస్తున్నాయి, సన్న రకాలు ఎంత వస్తున్నాయి అని తెలిసిపోతుంది. ఇంకా దానిలో ఎలాంటి డౌట్ లేదు. నేను ఎట్టి బస్సులో 100% ఖచ్చితమైన సమాచారం ఇస్తా. రబీలో కూడా మళ్ళీ దీని అడుగు పెడదాం, ఇంకొక అడుగు కూడా పెడదాం. ఒక 4-5 ఏరియాలు ఇద్దాం, చౌడు భూములు ఇద్దాం, ఇక్కడ ఈ చౌక భూములు ఇద్దాం, వందూరు భూములు ఇద్దాం. 3-4 రకాల నేలలు. హైట్ ఎక్కువనే ఉన్నట్టుంది కదా, హైట్ కొంచెం ఎక్కువ వచ్చింది. ఎక్కువ అంటే ఇది 110 వస్తుంది. ఇది కొంచెం హైట్ పెరిగింది. ఇది మనకు మామూలుగా ఇదైతే భూమి తేలిక భూమి, మంచి భూమే. హైట్ పెరిగింది. మరి కాడ అయితే గట్టిగానే ఉన్నది, చూడాలి. బలంగా ఉంది, కాడ గట్టిగా ఉంది, చాలా బలంగా ఉంది, చాలా బలంగానే అవుతున్నది. కాడ అయితే వాస్తవంగా బలంగా ఉన్నది, తెగులు తట్టుకుంది. మనకైతే ఆకెండు తెగులు అయితే కొంతవరకు బయటపడ్డాం మనం. ఆకెండు తెగులు ప్రధాన సమస్య కదా ఈ సీజన్ లో. ఏందది చాలా డేంజర్. నిజామాబాద్ ప్రాంతంలో అట్లా కొన్ని ప్రాంతాలలో చేను చాలా ఇబ్బంది పెట్టింది. చూద్దాం, ఇంకో సీజన్ 2 సీజన్ తీస్తే మనకు డౌట్ క్లియర్ అయితే అప్పుడు బాగుంటే రైతులందరూ వేసుకుందాం. అందరం రైతులను దిగుబడి కొరకే కదా ప్రయత్నం చేసేది. ఎవరికైనా కూడా కొన్నింటిని చీడబీడలు తట్టుకున్నప్పుడు మనం ఎందుకు ఈ రకాన్ని వేసుకోవద్దు. నమస్తే. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క పొలం చూసుకుంటే కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామం. వరి ప్రధానంగా సాగు చేసేటువంటి రైతును నేను దాదాపుగా 35 సంవత్సరాల నుంచి మన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, మరి ఐఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ వరి పరిశోధన కేంద్రం నుంచి వెళ్ళి కూడా చాలా రకాల ప్రతి సీజను వారిచ్చినటువంటి చిరు సంచులు నేను సాగు చేస్తాను. ఆ సాగు చేసేటువంటి క్రమంలో ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఐఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ భారతీయ వరి పరిశోధన కేంద్రం నుంచి వెళ్ళి డిఆర్ఆర్ దాన్ 75 అనేటువంటి రకాన్ని నాకు ఆ యొక్క వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఇవ్వడం జరిగింది. నాకు వచ్చినటువంటి విత్తనం కూడా 750 గ్రాములే. అందరిలాగా రైతుల దాగానే నేను లైన్ నిలబడ్డా. నాకు వచ్చినటువంటి విత్తనాన్ని తీసుకోవడం జరిగింది. ఇది నేను జూను ఆఖరికి నారు పోసి జూలై ఆఖరుకు సాగు చేయడం జరిగింది. ఈ వచ్చినటువంటి దాన్నే ఒక్కొక్క పూస నాటేయడం జరిగింది. ఇంకొక వారం రోజులు అయితే మనం కోసేటువంటి కనబడుతుంది. గొలుసు కూడా ఈ రకంగా ఉంది. ఇది మనం పక్కపొండు చూసుకుంటే KNM 1638, బీపీటీ 1010, 118 అన్ని రకాలు ఇక్కడ పక్కపొంట ఉన్నది. నేను సాగు చేశాను. ఇది చూసుకుంటే మనకు బీపీటీకి 1010కి మధ్యస్థంగా గింజ కనబడుతుంది. ఇది కోసిన తర్వాత మిల్లర్ దగ్గరికి 1 కేజీ వడ్లను కొంచెం మాకు పక్కనే జమ్మికుండ అయినటువంటి సేటు ఉంటాడు. ఆయనకు దాదాపుగా ఇండస్ట్రీలో ఒక 40 సంవత్సరాల అనుభవం ఉంది. అక్కడ తీసుకుపోయి 1 కిలో ధాన్యం పట్టించి ఇది బియ్యం ఏ నామ్స్ ప్రకారంగా ఉన్నాయో ఆయన చెప్తాడు. ఎందుకంటే 1010 టైప్ ఉన్నాయా, బీపీ టైప్ ఉన్నాయా, లేకపోతే ఇంకే రకంగా ఉన్నాయి చెప్పేటువంటి అవకాశం ఉంది. నాకైతే బీపీటీకి 1010కి మధ్యస్థంగా కనబడుతుంది. గొలుసులు మాత్రం నేను గింజలు లెక్క పెట్టలేదు. ఇప్పుడు నాకు పిలకలు మాత్రం చూసుకుంటే నేను ఒక్కొక్కటే సాగు చేశాను. నేనైతే వాస్తవం చెప్తున్నా, ఒక్కొక్కటే వేసిన నేను విత్తనం కొరకు. 1 2 3 4 5 6 7 8. ఇంకో 2 చూడండి. ఇంకో 2 చూస్తే ఇక్కడ రెండో చెల్లకి వెళ్దాం. రెండో చెల్ల కూడా ఇంకా మీకు చూసుకుంటే ఇది నేల కూడా మంచి నేల మాది. ఒక్కొక్కటే నాటిన సీడ్ సరిపోదాను. 1 2 3 4 5 6 7 8 9 10 అంటే మొత్తం కూడా 12 పిలకలు. అంటే మనం ఎరువులు కూడా వాళ్ళు చెప్పినటువంటి మోతాదు మనం ఏ టైంలో వేసుకోవాలి, ఎట్లా వేసుకోవాలి అని చెప్పేసి కూడా మనం వేయడం జరిగింది. మీరే లైవ్గా చూడండి. నేను వేసింది 5 గుంటలు. ఈ 5 గుంటలు కూడా మళ్ళీ ఏం చేస్తారంటే ఇది హైండ్ కటింగ్ చేసి దీన్ని ఇప్పటికీ రోగింగ్ చేయడం జరిగింది. హైండ్ కటింగ్ చేసి దీన్ని
బంతి కొడతాం. బంతి కొట్టి ఎన్ని కిలోలు వచ్చాయో ప్రతి కిలో కూడా జోకి మీకు మళ్ళా ఈ మారుతి నవయువ రైతు యూట్యూబ్ ఛానల్కి మళ్ళీ చెప్తా. ప్రస్తుతం అయితే ఈ రకంగా ఉంది. మామూలుగా దీనికైతే నేను అన్ని రకాల లాగానే కాండం దోల్చే పురుగు కొంతవరకు దోమను తట్టుకుంటుందని చెప్పినా మనకు సాగు చేసినాం కాబట్టి విత్తనం కొరకు కావాలి మనం చెప్పేసి భయపడి కాండం దోల్చే పురుగు, మొగి పురుగు, కంకి నల్లికి ఇట్లా రకరకాల సమస్యలకు మాత్రం నేను 3 సార్లు మార్చి మందు కొట్టాను. మనం అనుకున్న కాండం దోల్చే పురుగు కానీ, కంకి నల్లికి కానీ, దోమకు కానీ, కాండం దోల్చే పురుగు కానీ అందరిలాగానే నేను 3 సార్లు మార్చి కొట్టాను. ఈ రకంగా ఉంది. మా దగ్గర ఏంటంటే కొంచెం నీళ్ళు ఈ లేటుగా విత్తనం వచ్చి లేట్ వేసినా కాబట్టి ఇట్లుంది. లేకపోతే చాలా దిక్కుల కోసిరు. ఇప్పుడైతే గింజలు లెక్క పెడతాం, ఎన్ని గింజలు వస్తాయో చూసి మళ్ళీ మీకు దీనిలో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఒకటి తీసుకోండి, మంచి గొలక తీసుకోండి. మంచి గొలక ఇగో ఇది ప్రమాణంగా ఇది లెక్క పెడదాం. ఒకసారి కొంచెం కంకినల్లి ఎక్కువనే ఉంది. కంకినల్లి ఇది విత్తనం పాల్ట్ ఏం కాదు. విత్తనం కంకినల్లి అనేది అన్నిటికి వచ్చింది, బాగా వచ్చింది, అన్నిటికి వచ్చింది. మనం కంట్రోల్ చేసినాం, అయినా కూడా మన చేతిలో ఏం లేకుండా పోయింది. కొట్టి ఇబ్బంది పడ్డాం, ఎందుకంటే వర్షాలు అట్లనే ఉన్నాయి. ఇగో ఇది చూద్దాం, చూడండి ఒకసారి ఎఫెక్టివ్గా ఉంది. లేదు ఇది మనం గింజలు లెక్క పెడదాం లైవ్లో. ఓకే, లైవ్లో లెక్క వైట్ పేపర్ ఇవన్నీ వలుస్తున్నా. ఇలా అన్ని గింజలు తీస్తాను. అయ్యో పోతాయి. ప్రతి గింజ లెక్క పెడదాం. ఒక పక్క కనుక్కొని మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మొత్తం తీసిన ఇప్పుడు లెక్క పెట్టన్నా. 1 2 3 301 302 303 304 305 306 307 308 గింజలు కనబడ్డాయి నాకు. అంటే మనం అయితే ఉన్న దాంట్లో ఆవరేజ్గా గొలుసు తీసినాం. అంటే మన పొలం అటుకాడ కిడికాడకు ఒడ్డుకు మధ్యలో ఒక 2 ఫీట్ల దూరాన్ని తీసినాం. ప్రస్తుతం అయితే ఈ రకంగా ఉన్నాయి. ధాన్యం కూడా మీరు చూడండి, ఇది మీకు బీపీటీకి 1010కి మధ్యలో ఉన్నాయి. మరీ 1010 కాదు, మరీ బీపీటీ కాదు. నాకైతే 2443 1010 లాగా అనిపిస్తుంది. ఇక అట్లా నాకేం లేదు, మరీ 1010 లాగా లేదు, మరీ బీపీటీ లాగా మధ్యస్థంగా ఉన్నది. ఈ ధాన్యం కూడా ఎండినాక మనం కిలో పట్టిస్తే మనకి ఇవి ఏ రకంగా బియ్యం ఉన్నదనేది తెలుస్తుంది. ఇది మనకు అప్పుడు డౌట్ క్లియర్ అవుతుంది. పిలకలు కూడా చూసారు కదా మీరు ఆవరేజ్గా. అవును. ఇక్కడ మీరు యూనివర్సిటీ దగ్గర ఇది డైరెక్ట్ ఆఫ్ రీసెర్చ్నే నేను సార్ నాకు ఇవ్వడం జరిగింది. ఆ యూనివర్సిటీలో అబ్దుల్ ఫయాజ్ సారు పరిచయం నాకు. ఆ పరిచయం ఉన్న కార్యక్రమంలో అందరిలాగానే రైతుల లాగానే నాకు ఫస్ట్ వేనలో ఒక 2 కిలోలు ఇచ్చారు. నాకైతే నేను లేట్గా పోయినా కాబట్టి నాకు సార్ ఒక కిలో వరకే ఇచ్చిండు. ఆ కిలోనే నేను మెల్ల దక్కించుకొని దీన్ని వేసుకొని సాగు చేసిన. నాకు సరిపోతేలే 5 గుంటలని వేసుకున్నా. మళ్ళీ దీన్ని మంచిగా నీట్గా మంచిగా చేసుకుందాం అని. ప్రస్తుతం మనం అయితే ఈ దాన్ 75 సాగు చేసినామని చెప్పాము. ఇంతకుముందు కూడా దీనికి సంబంధించిన అన్నీ కూడా చెప్పాము. మనం వేసుకునేటువంటి ఎరువులను బట్టి, నీటి యాజమాన్యాన్ని బట్టి, మన భూమిలో ఉన్నటువంటి సారాన్ని బట్టే మనకు పిలకలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నాకు లోయెస్ట్ 8 పిలకలు, హైయెస్ట్ 15 పిలకలు గమనించడం జరిగింది. నా యొక్క క్షేత్రంలో అయితే ఇదైతే మంచి సారవంతమైనటువంటి నేలనే. ఇది మళ్ళీ కోసిన తర్వాత కూడా మీకు దిగుబడి అంచనా చెప్తా. రబీలో సాగు చేసుకునేటువంటి రైతులు దయచేసి డిఆర్ఆర్ దాన్ 75 ఈ రకం 10 గుంటలు సాగు చేసుకొని, ఆ సాగు చేసేటువంటి రైతులు మాత్రం కంపల్సరీ ఈ మన యూనివర్సిటీ ఏం చెప్పిందంటే అయ్యారు కాండం దోల్చే పురుగు తగు జాగ్రత్తగా నాటేసిన 15 నుంచి వెళ్ళి కంకి బయటకు వచ్చే వరకు మీరు మార్కెట్లో దొరికేటువంటి అత్యంత నాణ్యత ఉన్నటువంటి కాండం దోల్చే పురుగును గ్రాన్యులేస్ రూపకంగా కావచ్చు, స్ప్రే రూపకంగా చేసుకుంటే మన కాండం దోల్చే పురుగు నుంచి వెళ్ళి తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసాం. ఎక్కడైనా దయచేసి రైతులు మీరు మీ ప్రాంతంలో సాగు చేసుకున్నట్టు 10 గుంటలు వేసుకొని అప్పుడు బాగున్నది అంటే 2వ సీజన్కు మీ ప్రాంతంలో సాగు చేసుకునేటువంటి అంశం ఉండాలని మరీ తెలియజేస్తున్నాను. ఈ రకం గురించి పూర్తి సమాచారం మనకు మారుతి నవయువ రైతు యూట్యూబ్ ఛానల్ని కూడా మీకు క్లుప్తంగా చూపించడం జరిగింది. మనం గొలుసులో గింజలు ఎన్ని వచ్చినాయి, 300 గింజలు రావడం జరిగింది. అక్కడక్కడ కూడా మన గింజలలో కూడా గమనించుకుంటే మధ్యలో కొంచెం తాళొచ్చింది. ఇది మరి వర్షాలు మాత్రం ఈ సంవత్సరం ఎక్కువనే ఉన్నది. ఓవరాల్గా చూసుకుంటే మనం ఇప్పుడు ఈ రబీలో చూసుకుందాం, మళ్ళీ ఖరీఫ్లో చూసుకున్నప్పుడు అధిక వర్షపాతం నమోదైంది కాబట్టి తెలుస్తుంది. కాబట్టి ఏదైనా రకం సాగు చేసుకున్నప్పుడు మీరున్నటువంటి రకాలతోటి కొద్దిమేర సాగు చేసుకొని బాగుంటే పెద్ద మొత్తంలో వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. దీన్ని ఈ క్షేత్రంలో లైవ్గా మీకు చూపించడం జరిగింది. ఇంత మంచి
సాంకేతికతను అందించినటువంటి నవయువ రైతు యూట్యూబ్ ఛానల్కి ప్రత్యేకమైన రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.